హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మీషో నుండి నేను తీసుకున్న రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి అన్నమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేసేయండి, ఓకేనా? నేనైతే ఈ బ్లౌజెస్ క్వాలిటీ ఎలా ఉంది, మనకి ఎంత ప్రైస్కి వచ్చింది అంతా కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్లౌజ్ చూసుకుంటే ఇది నేను వైట్ కలర్లో అయితే సెలెక్ట్ చేశాను. అంటే ఏ శారీకైనా చాలా బాగా మ్యాచింగ్ అవుతుందని కాంట్రాస్ట్ కలర్స్ ఏమీ లేకుండా ఓన్లీ వైట్ కలర్లో అయితే తీసాను. ఫ్రంట్ సైడ్ నెక్ షేప్ చూసుకుంటే వీనెక్లు అయితే ఇచ్చేసారు. అండ్ కింద చూసుకుంటే అలియా కట్ మోడల్ టైప్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్యాబ్రిక్ ఏంటి అంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా స్మాల్ సీక్వెన్ వర్క్, అదేవిధంగా ఫిష్ బోన్ వర్క్ అయితే థ్రెడ్తో ఈ విధంగా అయితే ఇచ్చేసారు. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. అట్ ది సేమ్ టైం చాలా గ్రాండ్గా కూడా ఉంది. ఇది హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇదైతే నేను టేప్తో అయితే కొలిచి అయితే చూపిస్తాను. హ్యాండ్స్ కొంచెం లెంగ్త్ ఎక్కువైనా కానీ కొంచెం తగ్గించి అయితే మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇది ఏంటంటే బ్యాక్ ఓపెన్ బటన్స్ అన్నమాట. పైన కింద కూడా ఓపెన్ బటన్స్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసారు. కింద బటన్స్ టైప్ చేసుకున్న దగ్గర బౌ మోడల్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసారు. లుక్ అయితే చాలా బాగుంది. కింద అయితే ఓన్లీ 3 బటన్స్ అయితే ఉంది, పైన చూసుకుంటే 2 బటన్స్ అయితే ఇచ్చారు. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది, చాలా మోడర్న్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఈ టైప్లో ట్రై చేసే వాళ్ళు ఉంటే 100% పక్కగా ట్రై చేయొచ్చు. ఇది ఫ్యాబ్రిక్ అయితే పైన చూసుకుంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా. ఇన్నర్ వేర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఇదైతే మరీ అంత సాఫ్ట్గా ప్యూర్ కాటన్ టైప్లో అయితే ఏమీ లేదు, కొంచెం సిల్క్ మిక్సింగ్ అయితే ఉంది. అండ్ సైడ్స్ని ఖర్చు చూసుకుంటే జస్ట్ 1/2 ఇంచ్ అయితే ఉంది. ఎందుకంటే ఈ బ్లౌజ్ నేను 40 సైజ్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఈ హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే కరెక్ట్గా 9 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా డిజైన్ సేమ్ ఒకటే వచ్చింది కాబట్టి హాఫ్ హ్యాండ్ కింద కూడా మనం కుట్టించుకోవచ్చు అనమాట. అండ్ కింద లెంగ్త్ చూసుకుంటే డబుల్ ఫోల్డింగ్ మీద 6.5 అయితే వచ్చింది. టోటల్గా చూసుకుంటే 13 ఇంచ్ వరకు అయితే వచ్చింది. హ్యాండ్ లెంగ్త్ అయితే మరి ఎక్కువగా అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. నేనైతే వేసుకుని అయితే చూపిస్తాను చూడండి. మరి ఇంత లెంగ్త్ కూడా వద్దు అనుకుంటే ఇంకా కొంచెం అయితే తగ్గించుకోవచ్చు మీరు. నేనైతే లాస్ట్ సైజు 40 సైజ్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే బ్లౌజ్ కొంచెం లూజ్ అయితే అయ్యింది. సో దాన్ని బట్టి మీకు ఏ సైజ్ సెట్ అవుద్ది అనిపిస్తే అదైతే ఆర్డర్ చేసుకోండి. నేనైతే జస్ట్ బాడీ పార్ట్ ఈ లెంగ్త్ అయితే ఈ విధంగా అయితే కొలిచి అయితే చూపిస్తున్నాను. ఇది అయితే ఎగ్జాక్ట్గా 15 వరకు అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్ అయితే చూసాను కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా చూస్తున్నాను. ఇది కూడా 15.5 అయితే ఈజీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఈ బ్లౌజ్ ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్గా జస్ట్ 290కి అయితే వచ్చింది. ఆ ప్రైస్కి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాబ్రిక్ వైజ్ అదేవిధంగా ఈ మోడల్ కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయొచ్చు. ఇందులో అయితే కలర్స్ అయితే చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఈ లెంగ్త్ అయితే ఈ విధంగా అయితే కొలిచి అయితే చూపిస్తున్నాను. ఇది అయితే కరెక్ట్గా 7.5 అయితే వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ చూసుకుంటే జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా కొంచెం స్టిచబుల్ అయితే అవుతుంది. అంటే నార్మల్ పట్టు రెడీమేడ్ బ్లౌజెస్తో చూసుకుంటే ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది సాఫ్ట్గా. సో ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయండి. సెకండ్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అన్నమాట. ఇది అయితే ఫ్రంట్ ఓపెన్ బటన్స్ అన్నమాట. నా ఓల్డ్ శారీ కోసం అని చెప్పేసి ఈ కలర్ అయితే ఆర్డర్ చేశాను. పింక్ కలర్ అయితే ఏ శారీకైనా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది కదా. సో అందుకే ఇందులో కూడా వేరే కలర్స్ ఏమీ లేకుండా ఓన్లీ పింక్ పైన ఫుల్ సీక్వెన్ వర్క్, అదేవిధంగా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నెక్ డీప్ అయితే చాలా ఎక్కువ అయితే ఇచ్చారు చూడండి. మీకు వీడియోలోనే క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా కంఫర్ట్గా అయితే ఉంది. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ఈ విధంగా డోరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా సీక్వెన్ వర్క్ అనమాట. అయినా మనకి రఫ్గా అయితే ఏమీ లేదు. ఫస్ట్ చూపించిన బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి కూడా ప్యాడ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ వద్దు అనుకుంటే హ్యాపీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది కూడా ఇన్నర్ వేర్ లైనింగ్ ఫ్యాబ్రిక్, మరీ సాఫ్ట్గా అయితే ఏమీ లేదు, సిల్క్ మిక్సింగ్ అయితే ఉంది. సేమ్ దీనికి కూడా ఖర్చు అంటే జస్ట్ 1/2 ఇంచ్ అయితే ఉంది. ఎందుకంటే ఇది కూడా నేను 40 సైజ్లో అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఈ బ్లౌజ్ మెయిన్గా ఎందుకు నచ్చింది అంటే హ్యాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బుట్ట హ్యాండ్ అయితే ఇచ్చేసారు. అండ్ కింద ఈ విధంగా బ్యూటిఫుల్ లత్కన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది. చూడండి, వేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ సిల్వర్ బ్లౌజ్ 40 సైజ్లో ఆర్డర్ చేసినా కానీ నాకు కొంచెం లూజ్ అయితే వచ్చింది. ఇది 40 సైజ్ అయినప్పటికీ నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. కొంచెం కూడా లూజ్ అయితే ఏమీ రాలేదు. హ్యాండ్ లెంగ్త్ చూసుకుంటే హ్యాండ్ ఫుల్ సర్కిల్ చూసుకుంటే 12 ఇంచ్ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. మరీ అంత లూజ్గా అయితే ఏమీ లేదు. అండ్ ఫ్రంట్ సైడ్ బటన్స్ ఉంది కదా, సో ఈ లెంగ్త్ అనమాట. సో ఇది చూసుకుంటే కరెక్ట్గా 7 వరకు అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ లెంగ్త్ చూసుకుంటే ఇది కొంచెం తక్కువగానే ఇచ్చారు. కరెక్ట్గా 4 ఇంచ్ అయితే వచ్చింది. ఇంకొక ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే బాగుండు అని అయితే అనిపించింది. చాలా తక్కువగా అయితే ఇచ్చారు. అండ్ ఈ బ్లౌజ్కి పైపింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే చేశారు. మీకు క్లియర్గా తెలుస్తుందని అనుకుంటున్నాను. అంటే సేమ్ పింక్ కలర్లో పైపింగ్ చేశారు కాబట్టి అంత క్లియర్గా అయితే తెలియట్లేదు. ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే సేమ్ పిక్లో ఉన్నట్టుగానే వచ్చింది. కానీ నేను ఏంటంటే కొంచెం డార్క్ కలర్ అయితే సెలెక్ట్ చేశాను. బట్ ఇది మరీ పింక్ కలర్లోకి అయితే వచ్చింది. అదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. అదర్వైజ్ బ్లౌజ్ అంతా చాలా బాగుంది. బ్లౌజ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా 360కి అయితే వచ్చింది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే 100% ట్రై చేయండి.
ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. ఇది ఏంటంటే నేను డార్క్ బాటిల్ గ్రీన్లో అయితే సెలెక్ట్ చేశాను. ఇది కూడా నా ఓల్డ్ శారీ మీదకని చెప్పేసి, అంటే డైలీ వేర్ శారీ అనమాట. సో బ్లౌజ్ మరి ఎక్కువ హెవీగా ఎందుకని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే సెలెక్ట్ చేశాను. దీనిపైన అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు. ప్రింటింగ్ అయితే పోతుందేమో అని అయితే భయపడాలి. ఇందులో ప్రింటింగ్ అయితే ఏమీ లేదు, అంతా కూడా ఫుల్గా థ్రెడ్ వర్క్తో హైలైట్ చేశారు. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగా స్టిచబుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో సైజెస్ చూసుకుంటే 38 సైజ్ వరకు మాత్రం అవైలబుల్ అయితే ఉంది. నేనైతే 36 అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, అంటే ప్యూర్ కాటన్లో అయితే చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది నాకు, చాలా కంఫర్ట్గా అయితే ఉంది. దీనికైతే ఇంకా బటన్ మోడల్ కానీ ప్యాడ్స్ కానీ ఇంకేమీ ఉండవు, డైరెక్ట్ మనం బనియన్ టైప్ అయితే వేసుకోవడం అనమాట. ఈ బ్లౌజ్ అయితే అంతా బాగుంటుంది కానీ ఈ మిడిల్లో లెంగ్త్ అయితే చాలా ఎక్కువైతే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ హ్యాండ్ లెంగ్త్ కూడా ఎక్కువైతే ఉంది. హ్యాండ్ లెంగ్త్ ఎక్కువైనా పర్లేదు, కట్ చేసి షార్ట్గా అయితే పెట్టించుకోవచ్చు. చూడండి, ఇది మనకి ఎగ్జాక్ట్గా 9 వరకు అయితే ఉంది. ప్రజెంట్ ఫుల్ హ్యాండ్స్ కొంచెం ట్రెండే కాబట్టి ఇలా కూడా వేర్ చేయొచ్చు. దీని ప్రైస్ చూసుకుంటే చాలా రీజనబుల్గా 140కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి అయితే చాలా బాగుంది కదా. ఇందులో అయితే కలర్స్ కూడా చాలా కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సేమ్ ఇటువంటి బ్లౌజే ఇంతకు ముందు కూడా నేనైతే ఒకటి తీసుకున్నాను. ఇదైతే ఇంతకు ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఇది కూడా సేమ్ లీక్రా బనియన్ టైప్ బ్లౌజ్ అన్నమాట. దీనిపైన ఈ వర్క్ అంతా కూడా మనకి ప్రింటెడ్లో అయితే వచ్చేసింది. బట్ ఫ్యాబ్రిక్ ఏంటంటే క్రష్ మోడల్లో ఉంది కదా, సో దట్ ప్రింటింగ్ అయితే పోయి ఛాన్స్ అయితే అస్సలు లేదు. నేను చాలా వరకు రఫ్ చేసి అయితే చూసాను. ఇది కూడా హ్యాండ్ లెంగ్త్ అయితే చాలా ఎక్కువైతే ఇచ్చారు. సర్లే కొన్నాళ్ళు ఇది వేర్ చేసి తర్వాత నచ్చకపోతే ఈ విధంగా హాఫ్ హ్యాండ్ కింద కుట్టించుకోవచ్చు అని చెప్పేసి ఇలా వదిలేసాను. మిడిల్లో లెంగ్త్ ఎక్కువైందని చెప్పాను కదా, నేనైతే ఈ విధంగా కొంచెం ఫోల్డింగ్ అయితే చేసి కుట్టి అయితే వేసాను. అంటే మరీ ఎక్కువ లెంగ్త్ ఉన్నా కానీ అంతగా బాగోలేదని చెప్పేసి మీకైతే దీంతో కొలిచి అయితే చూపిస్తాను చూడండి. ఇది ఈ బ్లాక్ బ్లౌజ్ కూడా కరెక్ట్గా ఇంతవరకు అయితే వచ్చింది. నేనైతే ఫోల్డింగ్ ఇంతవరకు అయితే చేశాను అనమాట, కొంచెం లెంగ్త్ అయితే తగ్గింది. ఇలాంటి బ్లాక్ బ్లౌజ్ ఒకటి ఉంటే డైలీ వేర్ శారీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నచ్చితే ఇది కూడా ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా అలానే ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే 220 అనమాట. సో ఆ ప్రైస్కి అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఈ ప్రింటింగ్ అయితే పోవట్లేదు. అదేవిధంగా క్రష్ మోడల్లో వచ్చింది కదా ఫ్యాబ్రిక్ అనేది, సో దట్ నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. నేనైతే ఈ ఆల్ బ్లౌజెస్ కోడ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే ఇస్తాను. అదేవిధంగా డైరెక్ట్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు పర్చేస్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇవే కాకుండా మన ఛానల్లో ఇంతకు ముందు చాలా రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అయితే వీడియోస్ అయితే చేశాను. మగ్గం వర్క్, అదేవిధంగా కంప్యూటర్ వర్క్, డైలీ వేర్, ఇవన్నీ కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే మాత్రం చెక్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. నాకైతే ఈ బ్లౌజ్ కలెక్షన్ చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే కనుక ఇలాంటి మంచి కలెక్షన్ మీకు కావాలి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. హ్యాపీ షాపింగ్.